అంటే మీరు ప్రతిసారికి ఒక సవాల్ విసురుతారు, అంటే ఎంత కాన్ఫిడెంట్ గా విసురుతారు. అరే తప్పు అంటే ఆధారాలు మీ దగ్గర అంత పక్కాగా ఉన్నాయని ఆధారం లేకుండా మాధవరం కృష్ణారావు మాట్లాడాడు, ఎవరికి భయపడాడు. ఆధారాలు ఉంటేనే మాట్లాడతా, లేకపోతే నేను స్పీచ్కే రాను. మరి అదేవిధంగా సరే మీరు ఆధారాలు ఉండి మాట్లాడతానంటున్నారు, మరి ఐడిపిఎల్ భూముల మీద కూడా మీ మీద విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆ కవిత గారు కూడా మిమ్మల్ని ఘోరంగా నిలదీశారు, ఆమె పెద్ద స్క్రీన్ పెట్టి దాని గురించి వివరించే ప్రయత్నం చేసింది. సో దానికి ఎటువంటి సమాధానం లేదు. మరి ఏది నువ్వు చెప్పాలి, 4,000 కోట్లు ఎక్కడవా? నాకు ఇవ్వండి అబ్బా, నాకు 400 కాదు 4,000 4 లక్షలు ఇవ్వండి. ఆమె ఆధారాలతో చూపిస్తుంది అనేది ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసిన ఆవిడ ఇది అని చెప్పింది. సో సర్వే నెంబర్ నేను అమ్మాయి గురించినే మాట్లాడాను. గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ ఉంది, అమ్మాయి ఎపిసోడ్ వదిలిపెట్టండి. కానీ ఆవిడ మిమ్మల్ని టార్గెట్ చేసింది సార్, ఎట్లా వదిలిపెడతారు చెప్పండి. ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేని, పైగా ఆ పార్టీలో ఉంటూ కూడా ఈ రోజు ఆ పార్టీని బయటకు రాగానే ఫస్ట్ టార్గెట్ చేసింది. నేను అమ్మాయి గురించినే మాట్లాడాను, గతంలో బాగా స్పందించారుగా. దాని ఎందుకండి నేను తప్పు చేయడాక కేసీఆర్ బిడ్డ నేను వదిలిపెట్టాను, కేసీఆర్ తనని వదిలిపెట్టాను, ఎవరిని వదిలిపెట్టాను. నేను నా సిద్ధాంతం అది. అమ్మాయికి వదిలిపెట్టేసాను. ఇలా గవర్నమెంట్ చెప్పింది చూపెట్టమనండి. సో ఐడిపిఎల్ భూముల విషయంలో గజం జాగా చూపెట్టమనండి, ఎందుకు గజం జాగా చూపెట్టమనండి. ఇప్పుడు దొంగ మాటలు మాట్లాడేదో రాపిచ్చేసి ఇంత ఉందని కాదు. ఎప్పుడైనా జర్నలిజం అనే వాళ్ళు ఆధారాలు అంటే రాయాలండి. బల్లాన్ని చేసేస్తుంటే వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతారు. అంటే ఇది జర్నలిజం తప్పేనంటారా? అంతే కదా, పక్క పేపర్లు తప్పు, టీవీలు తప్పు అంటారు. 100%. భుజదల్లి మీద పడేస్తే రాసుకుంటాడు, నా పిల్లలు ఏం కావాలి, ఎంతమంది సమానం చెప్పాలి. ఇంకోటి 830 ఎకరాల ల్యాండ్ అది. అవును, ఐడిపిఎల్. అది అమ్మితే 5,000 కోట్లు వస్తుంది. 8,030 కోట్లు 4,000 కోట్లు నాదే, నేనే పెట్టండి. ఎక్కడ తప్పుడు మాటలు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, పీకోరికి మేము కావాలి, నాకు ఎందుకు స్పందించాలి? నేను తప్పు చేస్తే తీసుకొని జైలు పడేమనండి. సో దానికి ఇప్పటికీ కట్టుబడి రెడీ. సో ఈ ఇష్యూ స్టార్ట్ కూడా చాలా రోజులు అయింది, ఇంతవరకు ఇప్పుడు కాదండి, దాని మీద ఎటువంటి చర్యలు లేదండి. 14లో ఇప్పుడు మాట్లాడు, 14లో ఛాలెంజ్ చేసిన, 18లో ఛాలెంజ్ చేసిన, 23లో ఛాలెంజ్ చేసిన. ఎవడు మాకు సంబంధించిన వ్యక్తులు ఎవడో చేసుకుంటే వీడిని భీమాని బినామంటాడు, వాడు అది అంటాడు. పొద్దున్న లేసి 100 మంది వస్తారు నా దగ్గరికి, పని చేసుకుంటారు, వచ్చి ఫోటో దిగుతాడు, పోతాడు, మీ దగ్గర వెళ్తారు, మా దగ్గర వెళ్తారు. నీ 4,000 కోట్ల రూపాయలు నా దగ్గర ఉంటే నా ఇల్లు గిట్లు ఎందుకుంటుండే, గీ ఆఫీస్ ఎందుకుంటుండే, రేవంత్ రెడ్డి కన్నా పెద్ద ఆఫీస్ ఉంటుండే. అవన్నీ పనికిరాని మాటలు. ప్రజలకు తెలుసు కృష్ణారావు అంటే తెలుసు. కృష్ణారావు అంటే మా కుక్కడిపల్లి కాన్షియస్ గురు ప్రజలకు తెలుసు. నా కుక్కడిపల్లి ప్రజలకు తెలుసు, వాళ్ళు నాకు ఎవరు వదిలాల్సిన అవసరం నాకు లేదు. ఏదో పనికిరాని మాటలు వచ్చి 4 మాటలు అనిపోయి దాన్ని వదిలిపెట్టి దొంగలే వచ్చి నాకు తిట్టిపోతే ఇంకేం మాట్లాడతాం?